నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. 30 గంటలు నిరసన దీక్ష చేపట్టిన కౌలు రైతులు నరసరావుపేట గాంధీ పార్క్ వద్ద. ఆకట్టుకున్న గారడి మ్యాజిక్ షో స్థానిక భువనచంద్ర టౌన్ హాల్లో. నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నరసరావుపేటలో నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు జిల్లాలోని పలు పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం నుంచే పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరుకొని హాల్ టికెట్లు పరిశీలించుకొని తరగతి గదుల్లోకి ప్రవేశించారు. అధికారులు అన్ని కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించారు. రాకీ న్యూస్ విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ తెలియజేశారు. ఈ రోజు నుండి జిల్లాలో ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలను స్థానిక నరసరావుపేటలోని శ్రీ కాసు రాఘవమ్మ బ్రహ్మానందరెడ్డి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తనిఖీ చేశారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను అత్యంత పకడ్బందీగా పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. నరసరావుపేట స్టేషన్ రోడ్లో గల గాంధీ పార్క్ వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పల్నాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వేతనాల పెంపు, ఇతర సమస్యల పరిష్కారానికై ధర్నా నిర్వహించారు. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అన్ని యాప్లు కలిపి ఒక యాప్గా మార్చాలని, గ్రాట్యుటీ అమలుకు గైడ్ లైన్స్ రూపొందించాలని డిమాండ్ చేశారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలని పలు సమస్యలపై ధర్నా చేస్తున్నట్లు అధ్యక్షురాలు లక్ష్మీ ప్రసన్న తెలిపారు. పల్నాడు జిల్లా అధ్యక్షురాలండి. నా పేరు లక్ష్మీ ప్రసన్న. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలకు పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే మనకి ఇప్పటికి మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడి కూడా మళ్ళీ 2 సంవత్సరాలు నిండబోతుంది. కానీ ఇంతవరకు అంగన్వాడీల గురించి ఒక్క మాట కూడా ప్రభుత్వం నుంచి ఏమీ రావట్లేదు. 42 రోజులు గత ప్రభుత్వంలో మేము సమ్మె చేసిన సందర్భంగా మా దగ్గరికి టెంట్ల దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా మా గవర్నమెంట్ రానివ్వండి, మీకు అది చేస్తాము ఇది చేస్తాము, అసలు ఈ గవర్నమెంట్లో మీకు ఏమీ లభించట్లేదు, మేము మిమ్మల్ని చాలా బాగా చూస్తాము అని చెప్పి మమ్మల్ని అందరూ టెంట్ల దగ్గరికి వచ్చి కూర్చొని చెప్పిన వాళ్ళే. కానీ గవర్నమెంట్ వచ్చి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు ఒక్కళ్ళు కూడా అంగన్వాడీల గురించి మాట్లాడిన సందర్భమే లేదు ఇంతవరకు. ఇప్పటికి ఎన్నోసార్లు మన స్టేట్ యూనియన్ వాళ్ళు చాలాసార్లు కలవడం జరిగింది. కలిసినా కూడా వాళ్ళకి ఇంతవరకు ఎలాంటి సమాధానము లేదు, ఏం చెప్పట్లేదు. ఎందుకండి అంగన్వాడీలు అంటే ఇంత నిర్లక్ష్యము? ఇవాళ ఇళ్లలో కూర్చొని లక్షల రూపాయలు ఉన్నా కూడా పెన్షన్లు తీసుకుంటున్నారు, అనేక సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారు. కానీ మా దగ్గరకు వచ్చేసరికి సంక్షేమ పథకాలు లేవు, పెన్షన్లు లేవు, ఏమీ లేవు. ఇలాగే జీతము మమ్మల్ని ఎక్కడైనా సరే మేము ఏదైనా పథకాలు అడిగినప్పుడు ఏం చెప్తున్నారు, మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అని చెప్పి వస్తుంది అని చెప్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులం అయితే దానికి తగ్గ శాలరీ ఇవ్వండి, మేము ఇంకేం అడగము. కానీ దానికి తగ్గ శాలరీ లేదు. కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అని చెప్పి మాకైతే వస్తుంది. సంక్షేమ పథకాలు ఏవి కూడా అందట్లేదు. ఇవాళ మా డిపార్ట్మెంట్లో చూసుకుంటే ఐసీడీఎస్లో అంగన్వాడీలో ప్రతి ఒక్కళ్ళు చాలా వరకు 70% పైన ఒంటరి మహిళలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎలాంటి సంక్షేమ పథకాలు అందక, పిల్లల్ని చదివించుకోలేక, ఇల్లు జరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 151 అర్జీలను జిల్లా కలెక్టర్ స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని ఆయా శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. నరసరావుపేట స్టేషన్ రోడ్ గాంధీ పార్క్ వద్ద ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం పల్నాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కౌలు రైతులకు న్యాయం చేయాలనే డిమాండ్తో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాత సుఖీభవ పథకంలో
కౌలు రైతులకు 20,000 పెట్టుబడి సహాయం అందించాలని కోరుతూ స్టేషన్ రోడ్లోని గాంధీ పార్క్ వద్ద రైతులు 30 గంటల నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలు ఈ నెల 23, 24 తేదీలలో 2 రోజుల పాటు కొనసాగుతాయన్నారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన కౌలు రైతులు పాల్గొని తమ సమస్యలను వివరించారు. ప్రభుత్వము వెంటనే స్పందించి కౌలు రైతులను కూడా అన్నదాత సుఖీభవ పథకంలో చేర్చి ఆర్థికంగా ఆదుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో కౌలు రైతులందరికీ కూడా ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో భూమి లేని కౌలు రైతులందరికీ 20,000 రూపాయలు ఒకేసారి ఇస్తాము, వాళ్ళని ఆదుకుంటామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతున్నా అతి లేని పరిస్థితి ఈరోజు మన కళ్ళ ముందు కనపడతా ఉంది. నిన్నగాక మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఎక్కడా కూడా కౌలు రైతుల గురించి ఏ రకంగా మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఈరోజు యజమాని సంతకంతో ఉంటేనే ఈ క్రాపు చేస్తాము, కౌలు రైతులకి లేదనుకుంటే చేయమని అంటున్నారు. ఆ రకంగా యజమాని సంతకం లేకపోవటం వల్ల కౌలు రైతులకి వాళ్ళ పేరుతో ఈ క్రాపు జరగకపోవటం వల్ల ఈరోజు పంటలు అమ్ముకోవటం కానివ్వండి, ఏదైనా సరే చీడపీడలు కానీ ఇతర ఏదైనా వచ్చిన సందర్భంలో ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా రాని పరిస్థితి మనకు కనపడతా ఉంది. అందుకని కౌలు రైతులను ఆదుకునే దానికోసం వాళ్ళకి వెంటనే మీరు ఏదైతే ఇస్తామన్న 20,000 రూపాయల పెట్టుబడి సాయం ఇవ్వాలి, ఈ క్రాపు వాళ్ళ పేరుతో నమోదు చేయాలి, అన్ని రకాల పంటలు కొనుగోలు చేయాలి. అదేవిధంగా లక్షల కోట్ల రూపాయలు పెద్ద పెట్టుబడిదారులకు దోచిపెడుతున్నటువంటి బ్యాంకులు కౌలు రైతులకి పెట్టుబడి సాయం కింద రుణం ఎందుకు మంజూరు చేయట్లేదని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చుల నిమిత్తం రైతులకు 20,000 రూపాయల సహాయాన్ని అందిస్తూ ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించనే లేదు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారికి పెట్టుబడి సహాయం ఇస్తామని చెప్పిన 2 సంవత్సరాలైనా కూడాను ఇంతవరకు అమలు చేయలేదు. కావున ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులందరినీ గుర్తించి భూమి లేని సాగు రైతులందరికీ పెట్టుబడి సహాయం 20,000 రూపాయలు ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. ఎన్నికల సందర్భంగా కులాలతో నిమిత్తం లేకుండా ఓసీ కౌలు రైతులకు కూడా మేము పెట్టుబడి సహాయం ఇస్తామని ప్రభుత్వం వాగ్దానం చేసింది. కానీ 2 విడతలుగా భూ యజమానులకు మాత్రమే పెట్టుబడి సహాయం ఇచ్చారు. ఈ నెలలో 3వ విడత పెట్టుబడి సహాయం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ కౌలు రైతుల గురించి ఏమాత్రం శ్రద్ధ వహించడం లేదు. నరసరావుపేటలోని భువనచంద్ర టౌన్ హాల్లో నెలవారీ కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. గారడి మ్యాజిక్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ప్రేక్షకులను అలరించింది. ఈ కార్యక్రమంలో నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు, పల్నాడు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము పాల్గొన్నారు. చైర్మన్ జవ్వాజి వెంకట్రావు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. అనంతరం జొన్నలగడ్డ శ్రీరామ్మూర్తిని ఘనంగా సన్మానించి మెమోంటో అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు కళాకారులను అభినందిస్తూ ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు సమాజంలో సృజనాత్మకతను పెంపొందిస్తాయని తెలిపారు.
థ్యాంక్ యూ వెరీ మచ్. జ్ఞానవంతమైన దేవుని కావాలకు అన్నమాచార్య కీర్తన గానం వీరు ప్రతి చోట వారి గానం శ్రీకృష్ణ దేవరాయ చెప్తా ఉంటారు. శ్రీకృష్ణ దేవరాయ ఒకసారి ఆపక్త బాలయ్యని తీసుకొని సభకి వెళ్తారు. వెళ్లే ముందు వాళ్ళ చిన్నాదేవి గారు అడుగుతారు వాళ్ళ భార్య, ఏ స్వామి ఆపక్త బాలయ్య తెలుగులో రాశామని అడుగుతారు. అదేంటి దేవి నీకు తెలియదా, నేను తెలుగు అంటే నాకు చాలా ఇష్టం కదా, నేను చక్రవర్తి అయినా కానీ కన్నడ సౌరాష్ట్ర దాకా నేను పరిపాలిస్తా ఉన్నాను ఈ మహా సామ్రాజ్యాన్ని, నాకు తెలుగు అంటే ఇష్టం అని చెప్పి ఆ రోజు దేశ భాషలందు తెలుగు లేస్తేనే పద్యం చదివారు. నాకు ఇప్పుడు కూడా గుర్తనమాట. బీసీ సంక్షేమ సంఘ కార్యాలయంలో శ్రీ సంత్ గాడ్గే మహారాజ్ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగునల శ్రీను మాట్లాడుతూ, భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని 100 సంవత్సరాల క్రిందట సంత్ గాడ్గే బాబా నిర్వహించారన్నారు. పలువురు నేతలు సంత్ గాడ్గే బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరి ఈ దేశంలోనే సంఘ సంస్కరణలకు మారుపేరైనటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మరి సంత్ గాడ్గే బాబా గారు మహారాష్ట్ర అమరావతి జిల్లాలో జన్మించి మరి 1876లో జన్మించిన ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈ దేశం కోసం స్వచ్ఛాంధ్ర ఆ రోజుల్లోనే దేశము దేహము రెండు కూడా పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో మరి ఆయన మరి భిక్షాటన చేసి ఆయన భిక్షాటన ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆ రోజుల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి సత్రాలు విద్యాలయాలకి ఉపయోగించి నిర్మించి సుమారు 150 సత్రాలు ఆయన నిర్మించడం జరిగింది. అవన్నీ కూడా ప్రజల కోసం అంకితం చేసినటువంటి వ్యక్తి శ్రీ గాడ్గే మహారాజ్. మరి అటువంటి గాడ్గే మహారాజు ఒక బహుజన కులాలకు చెంది రజక కులానికి చెందినటువంటి గాడ్గే బాబా ఈ రోజు అందరూ కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. 30 గంటలు నిరసన దీక్ష చేపట్టిన కౌలు రైతులు నరసరావుపేట గాంధీ పార్క్ వద్ద. ఆకట్టుకున్న గారడి మ్యాజిక్ షో స్థానిక భువనచంద్ర టౌన్ హాల్లో. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.